ప్రజా ఆరోగ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ కామరాజు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా రేణిగుంటలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో బుధవారం రేణిగుంట ప్రాథమిక వైద్య శిబిరం నుంచి సిబ్బంది ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రజలు వైద్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ పలువురికి వైద్య సేవలను అందించారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ కామరాజు మాట్లాడుతూ దేశంలో ఉన్న ప్రతి మహిళ కుటుంబంతో పాటు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో దేశ రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా రేణిగుంటలోని సచివాలయం 2 పరిధుల్లో శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో మహిళలకు వైద్య సేవలను వైద్యులు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ ప్రియదర్శిని, హెల్త్ సూపర్వైజర్ రేఖ, పద్మ, శిరీష, యమున, ప్రసూన, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్వస్థ నారీ సశక్త పరివార్ అనేటటువంటి కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దేశమంతటా జరుపుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మన రేణిగుంట మండలంలో రేణిగుంట సచివాలయం 2వ సచివాలయం పరిధిలో రాజరాజేశ్వరి టెంపుల్లో జరుగుతుంది ఈరోజు కార్యక్రమం. ఇక్కడ ప్రతి మహిళ, దేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉండాలనేది ఒక లక్ష్యం, కుటుంబం కూడా బలంగా ఉండాలనేటటువంటి లక్ష్యంతో చేస్తున్న కార్యక్రమం ఇది. ఇందులో ప్రధానంగా వాళ్ళ వ్యక్తిగతమైన మహిళల ఆరోగ్యంతో పాటు కుటుంబాన్ని కూడా చూసుకునేటటువంటి సామర్థ్యం మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఉంటుందనే లక్ష్యంతో చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. ప్రభుత్వం 10% ఉప్పు, చక్కెరలు, నూనెలు తమ ఆహార వినియోగంలో తగ్గించాలని న్యాచురల్గా, సహజ సిద్ధంగా, ప్రాంతీయంగా ఏ ప్రాంతాల్లో లభించేటటువంటి ఆహార వినియోగానికి ఉపయోగపడేటివి ఏవైతే ఉన్నాయో, ఆకుకూరలు కావచ్చు, కాయగూరలు కావచ్చు, స్థానికంగా లభించే వాటిల్లో కావలసిన ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలని తయారు చేసుకునే లక్ష్యాన్ని కూడా ప్రోత్సహించే విధంగా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. అంగన్వాడీ, ఐసిడిఎస్ వాళ్ళు, వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు కలిసి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొంటారు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి డాక్టర్లను కూడా తీసుకురావడం జరిగింది. పిఎస్సి వైద్యులు సమ్మెలో ఉన్నందువల్ల పిఎస్సి వైద్యులు రాలేదు. రుయా ఆసుపత్రి నుంచి వైద్యులు రావడం, కంటి పరీక్షలు కావచ్చు, దంత పరీక్షలు కావచ్చు, క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు, అన్ని రకాల పరీక్షల్ని స్క్రీనింగ్ చేయడము, అనుమానం ఏమైనా ఉంటే వాళ్ళని రుయా ఆసుపత్రికి, స్విమ్స్కి ఇలా పంపించి వాళ్ళకు కావాల్సినటువంటి ఆరోగ్య సదుపాయాన్ని కల్పించేటటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న సిబ్బంది తీసుకుంటారు. ఇది ప్రధానంగా ప్రజల ఆరోగ్యము, కుటుంబాలు బలంగా ఉండేదానికి చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. మనం ప్రజల ఆరోగ్యం, ప్రజారోగ్యం బాగుపడేదానికి చేస్తుండేటువంటి కార్యక్రమంగా భావించాలని మనం చేస్తున్నాం.